హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ప్రిపరేషన్ జర్నీలో ఇది డే 5. ఇంకా డే 5 ప్రిపరేషన్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. ముందైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా బయటికెళ్ళొచ్చే పని కూడా ఒకటి ఉంటే అది కూడా చేసుకొని వచ్చిన తర్వాత గుడ్నికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:20 అప్పుడు స్టార్ట్ చేసిన డాలీని పడుకోబెట్టి. ఇంకా అప్పటి నుంచి ఒక 1 అవర్ అయితే క్లాస్ విన్నా. అట్లనే బయాలజికల్ సైన్సెస్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఒకసారి రివైజ్ చేసుకున్నా. అంతకంటే ఇంకా ఏం చేయలేకపోయినా. అంటే పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తా ఉన్నా కదా, ఇంకా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా డాలీతో పాటు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4కి అలా మళ్ళీ స్టార్ట్ చేసిన జామెట్రీ క్లాసే. ఏమో మరి వింటంటేనే అసలు ఘోరంగా నిద్ర వస్తుంది. ఇంకా నా వల్ల కాదు అనిపించింది. ఒక 40 మినిట్స్ అలా విన్న తర్వాత గున్ను అయితే వచ్చేసింది. ఈ 40 మినిట్స్ క్లాస్ లో కూడాను ఎవ్రీథింగ్ నేను విన్నది అదంతా కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారు. బట్ మనకే మ్యాథ్స్ అంటే ఎందుకో పడదు కదా. దట్టు ఈ జామెట్రీ క్లాసెస్ ఆల్మోస్ట్ ఒక 5 క్లాసెస్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంది. అండ్ 5 క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైపోతారా బాబు అనిపించింది నాకైతే. ఇంకా ఆర్థమెటిక్ అంటారా, నిన్న యావరేజెస్ అదే డే 4 రోజు యావరేజెస్ ప్రిపేర్ అయినా కదా, యావరేజెస్ టాపిక్ మొత్తం కవర్ చేసిన. ఇంకా నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా చాలా రోజుల నుంచి రీజనింగ్ క్లాసెస్, బయాలజికల్ సైన్స్ క్లాసెస్ అస్సలు వినట్లేదు. ఒక 8 క్లాసెస్ అయితే బయాలజీ అయిపోతుంది అని చెప్పినా కదా, అదైతే ఇంకా అట్లనే పెండింగ్ ఉండిపోయిందండి. ఇంకా రీజనింగ్ అయితే క్లాసెస్ వింటూనే అట్ ద సేమ్ టైం అంటే మోడల్కి ఒక ప్రశ్న అయినా అట్లా నేను రివిజన్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నా. బట్ ఈ క్లాసెస్ వినడానికే సరిపోతుంది టైం అంతా. ఇంకా ఈ క్లాసెస్ వింటున్నంతసేపు బాగానే అనిపిస్తుంది. ఇంత ఈజీగా మనం చేయలేమా అన్నట్టుగా ఉన్నాయి. బట్ ప్రాక్టీస్ చేయలేకపోతే మాత్రం అసలు జీరో నాలెడ్జ్. అంటే ప్రాక్టీస్ ఉంటేనే మనం మాక్ టెస్ట్ లో ఏమైనా పర్ఫామ్ చేయగలుగుతాము. డే 4 రోజు నైట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంటది కదా, సో ఆ ఎగ్జామ్ రాసిన. దాంట్లో 100 మార్క్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను జనరల్ నాలెడ్జ్ అయితే ప్రిపేర్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి జనరల్ నాలెడ్జ్ పైన అంత ఫోకస్ అయితే పెట్టట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైల్వేస్ కి ప్రిపేర్ అయినప్పుడు జనరల్ నాలెడ్జ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దాంట్లో అన్ని సబ్జెక్ట్స్ కలిసి ఉంటాయి కదా, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అన్ని కలిసి ఉంటాయి. కాబట్టి ఇంకా మార్క్స్ స్కోరేజ్ కూడా 20 మార్క్స్ అయినా పర్వాలేదు, 25 మార్క్స్ అయినా పర్వాలేదు. ఇంకా అవి స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకా మన డిసైడింగ్ మార్క్స్ ఉన్నాయి కదా, రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్ అండ్ ఈ జనరల్ సైన్స్. సో ఇవి మనం పర్ఫెక్ట్ గా 100కి 100% ప్రిపేర్ అయితే జాబ్ డిసైడింగ్ స్కోర్ అయితే ఇదే అవుతుంది కదా అన్న ఫీలింగ్ తోటి నేను జనరల్ నాలెడ్జ్ ని కంప్లీట్లీ పక్కన పెట్టేసిన ప్రస్తుతానికి అయితే. ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఇంకా టెక్నీషియన్ జాబ్స్, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి కూడా అప్లికేషన్ డేట్ అయితే వచ్చేసింది. June 30 నుంచి July 29 వరకు అంట. సో ఇంకా మనం ఎట్లా రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దానికి కూడా అప్లై చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేది ఉంటే ఒక ఎగ్జామ్ అని కాకుండా మీకు ఆ రైల్వేస్ లో వచ్చిన ప్రతి ఎగ్జామ్ కి ప్రతి నోటిఫికేషన్ కి కూడా ఆల్మోస్ట్ 70 to 80% సిలబస్ అయితే సేమ్ ఉంటది. సో దట్ మీరు ప్రిపేర్ అయితే ఎట్లాగా అవుతున్నారు మీకు కావాల్సిన డ్రీమ్ జాబ్ కోసము. అది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా ఆల్టర్నేటివ్ గా ఇంకోటి కూడా అప్లై చేసుకుంటే బెటర్. ఇంకా అట్లనే సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ కూడా పడ్డాయి. వేకెన్సీస్ తక్కువ ఉన్నా సరే, అంటే మంచి పే స్కేల్ ఉన్న జాబ్ కాబట్టి ఎందుకు వదులుకోవడం, అప్లికేషన్ పెట్టేస్తే అయిపోతుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా వాటి అప్డేట్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో నేను అప్లికేషన్ పెట్టుకున్నానా లేదా అని కూడా చెప్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే నేను CBT 1కి ప్రిపేర్ అవుతున్నా. మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఏఎల్పి CBT 1 అయితే నేను రాయలేదు, మీ అందరికి తెలుసు కదా. ప్రిపరేషన్ అయితే ఒక 50 to 60% అయితే అయినా, బట్ రాయలేకపోయినా. ఎందుకంటే దాంట్లో సిగ్నేచర్ సరిగ్గా రాలేదని చెప్పేసి వాళ్ళు నన్ను అలో చేయలేదు. ఇంకా ఈసారి అయితే అన్ని పర్ఫెక్ట్ గా, అంటే అప్లికేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకున్నా, దట్టు సిగ్నేచర్ కూడా కరెక్ట్ గా పడిందా లేదా అని కూడా చూసుకున్నా. ఇంకా ఈసారి అయితే సీరియస్ గా తీసుకున్నా అన్నట్టు. ఇంకా మనం చదవాలా అని డిసైడ్ అయినప్పుడు మనకైతే సపోర్టింగ్ పార్ట్నర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే, ఇప్పుడు నాకంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ మా బావకే ఉన్నది. ఎందుకు అంటే ఏదో ఒక రకంగా అంటే నన్ను సెట్ చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది నాది. తన పైన బేస్ అవ్వకుండా నేను లైఫ్ లీడ్ చేయగలిగితే చాలు అన్నట్టుగా తనకుంది. తనకే కాదు నాకు కూడా ఉన్నది. ఎందుకంటే ఈ రోజులల్లో ఎవరి లైఫ్ వాళ్ళు సెట్ చేసుకోవడం బెటర్. హస్బెండే కదా తను చూసుకుంటాడు కదా అని తన పైన డిపెండ్ అవ్వడం కంటే కూడాను మన లైఫ్ మనం సెట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్.
CBT 2కి కొన్ని టిప్స్ చెప్పండి. మేము CBT 1 క్వాలిఫై అయ్యాము అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి. వీలైతే కామెంట్స్ ని యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వీడియో అయితే CBT 2కి మనకున్న సిలబస్ కి మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి అని ఫుల్ క్లారిటీతో ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.